రిటైర్డ్ అధికారులు 1049 మంది. వివిధ శాఖల్లో ఉన్న లిస్టు సిఎస్ కు పంపిన జిఎస్డి. కీలక స్థానాల్లో 5 రిటైర్డ్ ఐఏఎస్లు. మున్సిపాలిటీలో 179, ఎడ్యుకేషన్లో 88, R&Bలో 81, సివిల్ సప్లైలో 75, ఇరిగేషన్లో 70 మంది. లక్షల్లో జీతాలు అలవెన్స్ ఇచ్చిన గత సర్కార్ అందరినీ తొలగించేందుకు రంగం సిద్ధం. ఇది ఈ విషయంలో ఒప్పుకుంటాం. మేము ఈ విషయంలో ప్రభుత్వాన్ని 100% సమర్థిస్తాం, 100% ప్రశంసిస్తాం. ఎందుకంటే రెస్ట్ తీసుకొని ఇంట్లో కూర్చోబెట్టవలసిన వాళ్ళను గత ప్రభుత్వం అట్లనే కొనసాగించింది. దానివల్ల 1049 మంది యువకులకు ఉద్యోగాలు వచ్చేటోళ్ళు కదా, ఆ ప్లేస్లో యువకులు వచ్చి కూర్చునేటోళ్ళు కదా. ఇటువంటి చేసిండు కేసీఆర్, కాదంటలేము. ఆ విషయంలో కేసీఆర్ 100% తప్పుపడతాం. కేసీఆర్ ఏమంటలేడు అంటే, కేసీఆర్ ఉన్నాడు ముఖ్యమంత్రి ప్రాయడానికి. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ను కూడా సందర్భానుసారంగా విమర్శిస్తూనే ఉన్నాం. ఆయన చేసిన తప్పులను, ఆయన చేసిన పొరపాట్లను ఎండగడుతూనే ఉన్నాం. ఇప్పుడు తక్షణం వీళ్ళందరినీ తొలగించుర్రి. ఊరికే పేపర్లలో వార్తలు కాదు, వీళ్ళని తొలగించినాక మళ్ళీ వార్త రాయరు. 1049 మంది ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ని తక్షణం తొలగించి వాళ్ళ స్థానంలో యువకులకు అవకాశం ఇవ్వండి. ఏం పద్ధతి ఇది? అయినా కానీ పని చేసుకోలేని వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒట్టిగా జీతాలు ఇచ్చి అయిపోయినారు 5-6 సంవత్సరాలు. కాబట్టి ఇది ప్రభుత్వం చేస్తున్న మంచి చర్యనే. తప్పకుండా దీన్ని స్వాగతిస్తాం. దీన్ని తక్షణమే వీళ్ళందరినీ తొలగించి కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి ఇక్కడ.